నమస్తే కిషోర్ గారు. నమస్తే సార్. నమస్తే. మీరు అంటే ఈ న్యాచురల్గా కోడి కింద అవ్వచ్చు, లేదంటే ఇంక్యుబేటర్ సిస్టమ్ ద్వారా కానీ పొదిగిచ్చిన గుడ్డు నుంచి వచ్చిన పిల్లని అంటే 1 డే చిక్ని బ్రూడింగ్లోకి తీసుకుంటా అన్నారు ఇందుకు ముందు. అవును సార్. ఆ బ్రూడింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అంటే ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దానికి ఎలాంటి వాతావరణం మనం క్రియేట్ చేయాలి? ఓకే, కంపల్సరీ సార్. మనం ఈ ఫార్మింగ్లో వచ్చేసరికి జాతి కోళ్ళ రంగంలో అనేది కోడి పిల్లల్ని బ్రూడింగ్ అనేది 21 రోజులు కంపల్సరీ చేయాలి సార్. అది కూడా డిపెండ్స్ ఆన్ క్లైమేట్ సార్. మనకి చలికాలం అయితే 21 రోజు చేయాలి కంపల్సరీ. ఎండాకాలం అయితే మనం లైట్ ఈ మెయింటైన్ చేయాల్సిన పని లేదు కాబట్టి సరిపోతుంది. 21 రోజులు ఎందుకంటే వాటికి కావాల్సిన టెంపరేచర్ని మనం బ్యాలెన్స్ చేయగలం. వాటికి ఆ హీట్ మనం ప్రొవైడ్ చేయగలిగితే బ్రూడింగ్ లో అవి అనేది చక్కగా పెరుగుతాయి. లోపల తల్లి కడుపు నుంచి వచ్చినప్పుడు మనం ఏదైతే ఉందో పిల్ల బలహీనంగా ఉంటుంది. అది ఎనర్జీ గెయిన్ అవ్వాలన్నా, లోపల ఆర్గాన్స్ అన్ని డెవలప్ అవ్వాలన్నా గానీ, అది ఫీడ్ లో పడాలన్నా గానీ, ఒక కోడిపిల్ల ఎనర్జీ లైఫ్ స్పాన్ పెరగాలంటే ఖచ్చితంగా బ్రూడింగ్ సిస్టమ్ లోకి వెళ్ళాలి సార్. బ్రూడింగ్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఒక 10 days ఫీడ్ చేసుకొని ఆ తర్వాత మామూలు మన మేతలు ఏవైతే ఉన్నాయో ఆ మేతల్లోకి తీసుకొచ్చి కోడిపిల్లని పురుగు గట్రా ఇలాంటి అలవాటు చేసుకుంటూ ఆకుకూరలు మెల్లగా పురుగు అలవాటు చేయడం అంటే ఎటువంటి పురుగులను అందిస్తున్నారు అంటే మనం వచ్చేసరికి బ్లాక్ సోల్జర్స్ ని తయారు చేస్తాం సార్. వాటిని మెల్లగా అలవాటు చేస్తాం చిన్నవి. ఆ తర్వాత 2-3 రోజుల వ్యవధిలోనే మెల్లగా ఆకుకూరలు అలవాటు చేస్తాం. ఒక్కొక్క ఆకుకూర, ఒక రోజు కొత్తిమీర వేస్తే, ఒక రోజు కరివేపాకు, ఒక రోజు పుదీనా, ఒక రోజు తోటకూర, ఇలా ఆకుకూరలు కూడా మెల్లగా అలవాటు చేస్తాం. ఆకుకూరలు అనేది కంపల్సరీగా కోడి పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దగా అయ్యేదాకా కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ బ్రూడింగ్ కి అంటే మెయిన్ అరేంజ్మెంట్ ఏ విధంగా చేస్తారు, అంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? రిక్వైర్మెంట్స్ ఏం లేదు సార్. డిసీజ్ మేనేజ్మెంట్ సార్. పిల్లన్నప్పుడు కంపల్సరీగా తింటూ ఉండిద్ది. ఆ టైమింగ్స్ ని మనం సెట్ చేసుకోవడం, రోజుకు ఒక 5 సార్లు ఫీడ్ ఇవ్వటం, మల్టిపుల్ టైమ్స్ గ్యాప్ తోటి. ఆ తర్వాత వాటర్ ఇవ్వటం, గ్యాప్ గా 3 సార్లు వాటర్ పెట్టుకుంటాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు ఇచ్చుకోవడం. చక్కగా కడుపు నిండా తాగిన తర్వాత కొంచెం గ్యాప్ మెయింటైన్ చేసి ఫీడ్ ఇస్తే అది కూడా తిని డైల్యూట్ చేసుకోవడం. ఆ తిన్న ఫీడ్ కానీ వాటర్ కానీ దాని ఒంటికి పట్టాలి సార్. ఒంటికి పడితే కోడిపిల్ల ఆరోగ్యంగా పెరిగింది. ఆ తర్వాత అది వేసే రెట్ట కూడా కింద పడిపోయేటట్టుగా, నేల మీద కోడిపిల్లని పెంచుకోకుండా మనం గాబులు ఒకవేళ హైట్ లో కింద నుంచి ఎలుకల బాధ కానీ ఏదైనా ఉంది అనుకుంటే కనుక దాన్ని ఇంకొంచెం ప్రొటెక్ట్ చేస్తాం. చిన్న సన్న మెష్ చేసుకొని, లింక్ మెష్ చేసుకోవడం, అట్లా గ్రీన్ మెష్ చేసుకోవడం. దాని మీద ఇప్పుడు చలికాలం కాబట్టి మేము దాని మీద పట్టా వేసి దాని మీద ఓక ఏదైతే ఉందో అది బ్యాడ్ కండక్టర్ కాబట్టి వేడిని కానీ అట్లా ఆపిద్ది అనమాట. ఈ ఓక వేయడం వలన వేసే రెట్టలు కూడా చిమ్ముకుంటాయి. అది కిందది మీదది అయింది కాబట్టి ఏ రోజు ఆ రోజు తీసేస్తాం. మళ్ళీ ఏ రోజు ఆ రోజు ఉదయం ఓక ఉంచితే ఏంటంటే అవి చక్కగా తిరిగి పట్టా మీద అయితే రెట్టేసి ఇంకా అది మొత్తం పాడైపోతుంది. అది వాటి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ లో ఏంటంటే ఈ విషకారపు వాయువులు ఉంటాయి. అవి పీలవడం మూలన వాటి లంగ్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ కోడిపిల్ల జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓకేసామంటే ఆ రెట్ట అనేది తిరగబడుతుండేది అనమాట. తిరగబడుతుండేది కాబట్టి చక్కగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కోడిపిల్ల. ఆ తర్వాత వాటర్ లో ఏంటంటే సార్ మనం మెయింటైన్ చేయాల్సిన మెయిన్ ఏంటంటే వాటర్ కోడిపిల్లకి కింద తేమ లేకుండా చూసుకోవాలన్నమాట. కింద ఎప్పుడైతే తేమ ఉంటుందో కోడిపిల్లకి ఆటోమేటిక్ గా డిసీజ్ అనేది అటాక్ అయిపోతుంది. ఫంగస్ అనేది డెవలప్ అవుతుంది కదా సార్. తేమ నుంచి మనకి ఫంగస్ డెవలప్ అయిపోతుంది. ఆడ ఫీడ్ పడిపోతుంది. దాని మీదనే వాటర్, దాని మీదనే రెట్ట, మలము, విసర్జన ఇవన్నీ పడిపోయి ఫంగస్ డెవలప్ అయ్యి కోడిపిల్ల అనేది జారిపోయింది కంపల్సరీగా. కాబట్టి వాటర్ని చాలా జాగ్రత్తగా పెట్టామా తీసామా అన్నట్టుగా జాగ్రత్త పెట్టి తీసేస్తుంటే సరిపోతుంది. మనకి ఎప్పుడైతే టెంపరేచర్స్ కావాలో ఆ టెంపరేచర్ క్రియేట్ చేయడానికి మీరు బల్బ్స్ అరేంజ్ చేస్తారు. బల్బ్ చేస్తాం. అంటే అది ఎన్ని వాల్ట్స్ బల్బ్ మీరు అక్కడ అరేంజ్ చేస్తున్నారు? మేము వచ్చేసరికి ఫస్ట్ 120 చేస్తాం సార్. ఆ తర్వాత 60కి వెళ్ళిపోతాం. 60కి వెళ్ళిపోయి తర్వాత మేము ఇక 21 రోజుల తర్వాత బయట వదిలేస్తాం. బయట మీరు ఇందా చూసుకున్నట్టుగా మనం బయట వదిలేస్తాం. బల్బ్ అంటే కంటిన్యూస్ గా ఆన్ లో ఉంచుతారా, లేదంటే ఏదైనా సందర్భాన్ని బట్టి లేదంటే సిచ్యువేషన్ బట్టి ఆన్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది? ఆన్ ఆఫ్ చేసుకోవాలి సార్. మనం వెదర్ ని ఎలా డిసైడ్ చేస్తాం? వెదర్ బట్టి మనం మూవ్ ఆన్ అవ్వాలి. ఈ రోజున చలి గాని వాన గాని ఈ రోజు ఎక్కువ ఉందంటే కనుక లైట్ ఉంచుకుంటాము. ఒకవేళ ఎండ తీవ్రత ఎక్కువ ఉంది అనుకుంటే కనుక లైట్ ఆఫ్ చేసుకుంటాము. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం అనమాట. తల్లి కింద అయితే ఆ సమస్య ఉండదు. తల్లి ఆటోమేటిక్ గా వెదర్ చల్లగా ఉన్నప్పుడు తల్లి కిందకి పిల్లని రెక్కల కింద తీసుకుంటుంది. వేడిగా ఉన్నప్పుడు వదిలి నీడ కిందకి వెళ్తుంది. పిల్ల గాని తల్లి గాని చెట్టు నీడకి వెళ్తుంది. కాబట్టి మనకి అక్కడ ఆ సమస్య రాదు సార్. మనకి మెయిన్ ఏంటంటే సార్ ఫీడ్ కూడా ఏంటంటే జాగ్రత్తగా ఫీడ్ చేసుకోవాలి. వాటర్ ఫీడ్ మేనేజ్మెంట్ జాగ్రత్త చేసుకోవాలి.
బ్రూడింగ్ లో ఏంటంటే లైట్ ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలి. లైటింగ్ లో అంటే ఒకవేళ తెలియక అంటే ఎక్కువ హీట్ వచ్చింది, అది ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు మనకి లైట్ పెట్టాం సార్, వాటికి సరిపోను హీట్ ఉంది అనుకోండి, కోడి పిల్లకి మనకన్నా తెలియగలయి. సరిపోను హీట్ ఉంటే అన్ని కూడా ఫుడ్ తింటాయి, ప్రాపర్ గా వాటర్ తీసుకుంటున్నాయి కాబట్టి ఎడంగా పడుకుంటాయి. గాబులు కొంచెం వాటికి ఉన్న డిస్టెన్స్ లో కొంచెం డిస్టెన్స్ గా హ్యాపీగా పడుకుంటాయి సార్, ఆడుకుంటాయి యాక్టివ్ గా. ఒకవేళ లైట్ ఎక్కువ ఉంది అనుకోండి, హీట్ ఎక్కువ అయిపోయింది, గాబులు ఏంటంటే ఆ బ్రూడింగ్ యూనిట్ లో చివరికి వెళ్ళిపోతాయి. కార్నర్ కో పక్కకి వెళ్ళిపోయి గస కొడతాయి అన్నమాట. కోడి ఇట్లా అయిపోవటం, నోరు ఎగశ్వాస కొట్టడం, ఇలా గస కొడతాం. ఇమీడియట్ గా మనం అర్థం చేసుకోవాలి, చూసుకొని లైట్ ఆఫ్ చేసుకొని ఓకే అని చెప్పి నార్మల్ సిచ్యువేషన్ తీసుకురావాలి. ఒకవేళ లైట్ తగ్గింది అనుకోండి సార్, హీట్ తగ్గింది అనుకోండి, అన్ని కోడి పిల్లలు అన్ని కూడా ఒకదానికి ఒకటి వేసుకొని గుట్టగా పడుకుంటాయి అన్నమాట, వెచ్చదనం కోసం. అప్పుడు మనం లైట్ మెయింటైన్ చేయకపోతే ఏంటంటే కింద ఒక్కొక్క కోడి పిల్ల 60 grams to 40 grams to 60 grams ఉంటుంది. కింద ఉన్న పిల్ల మీద 10 కోడి పిల్లలు పడితే అది వెయిట్ సస్టైన్ చేయలేదు కదా సార్, అది హోల్డ్ చేయలేదు, అది జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి లైట్ ఉండే ఏంటంటే దానికి కావాల్సినంత లైట్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు లైట్ తగ్గింది అనుకోండి, వాటికి హీట్ తగ్గింది, లైట్ పెట్టగానే అన్ని కూడా లైట్ కిందకి వచ్చేస్తాయి అనమాట. ఒక గ్రూప్ గా 10 కోడి పిల్లలు ఉంటాయి, ఆ 10 కోడి పిల్లలు కూడా లైట్ కిందకి వచ్చేస్తాయి. ఒకవేళ లైట్ సరిపోనుంది దూరంగా వెళ్ళి ఆడుకుంటాయి, ఎక్కువ అయితే గస కొడతాయి. తగ్గితే లైటే లేకపోతే ఇక అవి మొత్తం కూడా ఒకదాని మీద ఒకటి ఎక్కి జారిపోయే అవకాశం. మనం దాన్ని గమనించుకుంటే ఎప్పటికప్పుడు మన దగ్గర స్టాఫ్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకొని మానిటరింగ్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళు. దానిలో అలాగే ఫస్ట్ రోజు నుంచి బ్రూడింగ్ అయిపోయేదాకా ఎటువంటి మెడిసిన్స్ వాడుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు వాడుకోవాలి. బెల్లం నుంచి మేమైతే ఒక రోజు బెల్లం నీళ్ళు పెడతాం సార్, ఫస్ట్ పుట్టినరోజు బెల్లం నీళ్లు పెడతాం, ఆ తర్వాత పసుపు నీళ్ళు పెడతాం సార్, ఒక రోజు ఏమో అల్లం నీళ్ళు పెడతాం, ఒక రోజు వెల్లుల్లి రెబ్బేసి నీళ్లు పెడతాం, ఆ తర్వాత మామూలు ఫ్రెష్ వాటర్ పెడతాం, ఆ తర్వాత ఒక రోజు సాల్ట్ వాటర్ పెడతాం, ఒక రోజు ఏమో లివర్ టానిక్ కంటిన్యూస్ గా 3 days పెడతాము. అలా అలవాటు చేసి పిల్లల్ని మామూలుగా తీసుకొస్తాం అన్నమాట. అట్లా ఈ బ్రూడింగ్ పీరియడ్ లో అంటే మీరు చేసిన అరేంజ్మెంట్ అంటే గాబులతో అరేంజ్ చేశారు కదా, అంటే ఒక గాబులో ఇన్ని చిక్స్ ని వేయాలని ఏమన్నా ఉంటుంది సార్? ఎందుకంటే మనం తీసుకుంది 3x3 తీసుకున్నాం. దాని వచ్చేసరికి 12 పిల్లలు వేసుకున్నాం. 12 నుంచి డే చిక్స్ అయితేనేమో 10 రోజుల దాకా ఒక 20 పిల్లలు వేసుకుంటాం. తర్వాత మళ్ళీ ఒక 5 రోజులు దాటిన తర్వాత అందులో ఒక 5 పిల్లలు తీసేస్తాం, వేరే దానిలోకి షిఫ్ట్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 5 రోజులు దాటిన తర్వాత మళ్ళీ అందులో ఒక 5 పిల్లలు తీసేస్తాం. 21 రోజులు వచ్చేసరికి మొత్తం అందులో 10 పిల్లలే ఉంటాయి సార్. 21 రోజులకి 10 పిల్లలు ఉంటాయి. ఆ తర్వాత 21 రోజుల తర్వాత వాటిని తీసేస్తాం, అక్కడ నుంచి మళ్ళీ మూవ్ ఆన్ చేస్తాం బయటికి. సో అంటే మనం కమర్షియల్ గా డెవలప్ చేయాలంటే మటుకి కంపల్సరీగా బ్రూడింగ్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే మనం బ్రూడింగ్ లేకుండా కమర్షియల్ లో సక్సెస్ కాలేము, పిల్లలు ఎక్కువ సేల్ లో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనం ప్రొవైడ్ చేయాలన్నా పిల్లలు నిలబెట్టాలన్నా బ్రూడింగ్ ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే. ఓకే కిషోర్ గారు, అంటే ఈ బ్రూడింగ్ గురించి వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ. వెల్కమ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.